వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరు జిల్లా చింతపల్లి ఏకలవ్య పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ని సందర్శించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పాఠశాలలో ఫుడ్ నాణ్యత మెను సక్రమంగా అమలు అవుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్న విజయ ప్రతాప్ రెడ్డి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి చింతపల్లి పర్యటనలో భాగంగా ఏకలవ్య పాఠశాలలో సందర్శించి విద్యార్థులతో ఆహార సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా సక్రమంగానే నిర్వహిస్తుందని అన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫుడ్ కమిటీ పనిచేస్తుందన్నారు. పూర్వం విద్యా సదుపాయం, వసతి సదుపాయం చాలా తక్కువగా ఉండేవని, కానీ ఇప్పటి ప్రభుత్వాలు ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నా అన్నారు. సేవలు లోపాలు ఎక్కడైనా హాస్టల్లో, ప్రభుత్వ వైద్యశాఖలలో, అంగన్వాడీ కేంద్రాలలో లోపాలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. గత ఏడాది 2022 మార్చి 28న తాను బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు. దానిలో భాగంగా సుమారు 1300 వసతి గృహాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నారు. ఆకలితో కూడిన సమస్యలన్నారు. కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడెక్కడా అధికారులు తప్పిదాలు చేయకూడదన్నారు. ఎటువంటి కక్కుర్తికి లోను కాకుండా పేద పిల్లలకు, పేద గర్భిణీ స్త్రీలకు, పేద బాలింత తల్లులకు మంచిగా భోజనాలు పెట్టాలన్నారు. మంచిగా పౌష్టికాహారం ఇవ్వాలా అనే మంచి ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాలలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఫోర్ట్ ఫైనల్ కలిపిన బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ బియ్యాన్ని ప్రతి 50 కిలోలలో 500 గ్రాములు కలుపుతారన్నారు. కిలోకు 10 గ్రాములు వస్తాయన్నారు. అవి నీటిలో కొద్దిగా తేలినట్టుగా ఉంటాయన్నారు. అది చూసి ఏవో ప్లాస్టిక్ బియ్యమని, రబ్బర్ బియ్యమని అపోహలకు చాలామంది గురయ్యారన్నారు. కానీ అవి పోలిక్ యాసిడ్, B12 ఐరన్తో కలిపిన ఒక చిన్న బియ్యపు గింజ లాగా తయారు చేయబడిన పదార్థాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్యాంప్రకాష్, జిల్లా మేనేజర్ పౌరసరఫరాల శాఖ గణేష్, స్థానిక అధికారులు ఏటీడబ్ల్యూ నాగజయలక్ష్మి, ఎంఈఓ ప్రసాదు, బోడం నాయుడు, ఎంఆర్ఓ లచ్చపాత్రుడు, ఏకలవ్య కళాశాల ప్రిన్సిపాల్ అన్నామని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏదో టైం పాస్ చేయడం, మన టీచర్స్ చెప్పినట్టు సరిగా వినకపోవడం, చదువుకోకపోవడం. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మా నాన్నలకి ఎంతో చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న పనులకు వెళ్ళడం, చిన్న చిన్న రైతాంగం ఇలా ఉంటాం. హోదాలో ఈరోజు మన ఏఎస్ఆర్ డిస్టిక్ సంబంధించిన చింతపల్లి మండలంలో కొన్ని విజిట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కు లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పించడం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క బాధ్యత. ఆకలి మరణాలు ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫుడ్ కమిషన్ మన అన్ని రాష్ట్రాలలో ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం 2022 మార్చి 28వ తేదీ నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 1300 పైచిలకు విజిట్స్ చేశాం. ఎన్నో లొసుగులు, ఎన్నో ల్యాబ్స్, గ్యాప్స్ ఇవన్నీ కవర్ చేస్తూ ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఆకలి సమస్యలు ఇవి, కడుపు నింపే కార్యక్రమాలు, ఎక్కడ కూడా అధికారులు తప్పిదాలు చేయకూడదు. ఎటువంటి కక్కుర్తికి లోను కాకుండా పేద పిల్లలకు, పేద గర్భిణీ స్త్రీలకు, పేద బాలింత తల్లులకు మంచిగా భోజనాలు పెట్టాలని, వాళ్ళ కడుపు నింపాలా, పౌష్టికాహారం ఇవ్వాలని మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యాన్ని ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈ బియ్యం ప్రతి 50 కేజీలలో 500 గ్రాములు కలుపుతారు. కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి కొద్దిగా తేలినట్లుంటాయి. అదేదో ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం అనే అపోహలు గురయ్యారు చాలామంది. కానీ అవి పోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్తో కలిపిన ఒక చిన్న బియ్యపు గింజలాగా తయారు చేసిన పదార్థాలు అవి 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్తో బియ్యం ఆకారంలో ఉంటాయి. అవి బియ్యంలో కలుపుతారు. కలపడం వల్ల ప్రతి ఒక్కరికి బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ కూడా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. గర్భిణీ స్త్రీలకు పిండం మంచి అభివృద్ధి చెందుతుంది. పెద్దవాళ్ళకు మోకాల నొప్పులు తగ్గుతాయి. ఇలాంటి విటమిన్స్ కలిగిన బియ్యం అవి. కానీ చాలామంది చాలా హాస్టల్స్లో అయితేంది, కొంతమంది తెలియని వాళ్ళు అయితేంది గంజి ఉంచుతూ ఉన్నారండి. ఆ గంజి వంచకుండా సట్టేసరు, అట్టేసరు, మేము సరికిస్తారు అంటాం, అట్టేసరు. ఆ విధంగా గంజి ఉంచకుండా తింటే గన ఆ విటమిన్స్ అందరికీ వెళ్తాయి. అది చాప కింద నీరులా మన ప్రభుత్వం. ఎందుకంటే ఒక విటమిన్ టాబ్లెట్స్ ఏమో ఇంకోటి ఇస్తే ప్రజలు
పిల్లలు ఎవరు తినరండి, నెగ్లెక్ట్ చేస్తారు. అదే అన్నంలో ఇస్తే కనుక ఖచ్చితంగా మనకు తెలియకుండా మనం తింటాం. అది స్వామి కార్యం స్వకార్యం 2 పనులు అవుతాయి అన్నమాట. అలాగా ఇది ఈ ఏఎస్ఆర్ డిస్టిక్లో కొంచెం హాస్టల్స్లో కొద్దిగా బాగానే ఉన్నాయండి. కొంచెం కూరలు కొంచెం రుచికరంగా చేయకపోవడం అయితేనేంటి, కొంచెం నెగ్లిజెన్సీ ఆఫ్ వర్క్ అట్లా కొంచెం కొద్దిగా ట్రైబల్ హాస్టల్స్లో ఆ బెల్ట్లో కొంచెము రంపచోడవరం ఏరియా, ఆ ఏరియాలో కొద్దిగా మెనూ డివేట్ కావడము, ఇవన్నీ కూడా వార్న్ ఇవ్వడం, జేసీ గారి కంప్లైంట్ ఇవ్వడం నిన్న, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఏది కూడా జాగ్రత్తగా జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరగకూడదు. ఎవరైనా సరే మనసాక్షితో పనిచేయండి, మనసుతో పనిచేయండి అధికారులు. ఇది ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏం తినడం లేదా చేయడం లేదా కాదండి, మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది ఇక్కడ ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవునికి సమాధానం చెప్పుకోవాలా, అందరూ కూడా జాగ్రత్తగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గ్రామ్స్ ఉండాలండి ఈచ్ ఎగ్, దాదాపు ఒక ట్రే 15.80 గ్రామ్స్ ఉండాలి. 1580 గ్రామ్స్ అంటే విత్ ట్రే. యాక్చువల్గా నాకు ఇప్పుడు నేను ఈరోజు అంటే ఎందుకంటే నేను నిన్నటి నుంచి తిరుగుతున్నా, ఈ అంగన్వాడీస్ ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ధర్నాలు ఉన్నారు. మిగతావి స్కూల్స్లో కానీ మన ఎక్కడ కూడా దాదాపు మంచి వెయిట్ ఉన్నాయి, యాక్చువల్గా బాగా మంచి వెయిట్ ఉన్నాయి. అవి బై మిస్టేక్ ఎక్కడన్నా పుల్లెట్ ఎగ్స్ అని స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే ఎగ్స్, అవి మనం ట్రేస్ మనం చెక్ చేసుకొని ఆ ఏజెంట్స్ పై అధికారులకు తెలిపి, సిడిపిఓకి తెలిపి, అందుకే చెప్తున్నానండి నేను ప్రతి ఒక్క సెంటర్లో, అంగన్వాడీ సెంటర్స్లో సూపర్వైజరు సిడిపిఓ నెంబర్స్ డిస్ప్లే చేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే సమస్య వస్తే కన్నా ఎంతసేపు మనం సూపర్వైజర్కు చెప్పాలంటే ఎలా చెప్పాలా, సిడిపిఓ కంప్లైంట్ చేయాలంటే ఎలా చేయాలా అనేది తెలియక కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయాలలో ఖచ్చితంగా అవి మనం రిజెక్ట్ చేయాలండి. అక్కడుండే అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఆ ఏజెన్సీ వాళ్ళు, అట్లా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలి. అప్పుడు ఈ సప్లయర్స్ అప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు పట్టించుకోరు, ఎట్లంటే అట్లా మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకు నేను చెప్పేది ఏంటంటే నాకు కొంచెం ఏదన్నా వీడియోగ్రాఫ్స్ తీసి పలానా సెంటర్లో ఎగ్స్ వెయిటేజ్ చాలా తక్కువ ఉన్నాయి, దీని మీద చర్యలు తీసుకోండి, నేను అడ్రస్తో సహా ఒక వీడియో తీసి పెడితే నేను ఖచ్చితంగా స్పందిస్తా. ఖచ్చితంగా 9490555117 9490555117 అండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క వాట్సాప్ నెంబరు. ఇది వాట్సాప్ నెంబర్ అండి. ఓన్లీ వీడియోసు ఏమైనా ఫొటోసు మ్యాటర్స్ మాత్రమే తీసుకుంటుంది ఈ ఫోన్ నెంబర్. కొంతమంది మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదంటే ఫోన్లు ఎత్తామండి, దాదాపు 700 కంప్లైంట్లు వస్తాయి. దాంట్లో ఫేక్ కంప్లైంట్స్ దాదాపు 500-600 ఫేక్ కంప్లైంట్స్ ఉంటాయి. మిగతావన్నీ సెర్చ్ చేసుకొని మేము ఆ అధికారులకు పంపించడము, దాని మీద రిపోర్ట్ తెప్పించుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చినప్పుడు అవన్నీ తీసుకొని రావడం, చూసుకోవడం. ఆ లైన్లో 5 మెంబర్స్ ఉన్నారు మాకు, వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని ఆ జిల్లాలకు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా జాగ్రత్తగా చేస్తామండి. ఖచ్చితంగా అండి ప్రజల నుంచి వచ్చే గ్రీవెన్స్ అనేది ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేయాలా, ఎటువంటి పొరపాటు చేయకూడదు. ఈ పుల్లెట్ సైజులు ఇప్పుడు ఒకటి 60 గ్రాములు ఉంటుందండి, ఒకటి 65 గ్రాములు ఉంటుంది ఎగ్. వాటి మధ్యలో ఈ ఫ్రీ ఎగ్స్ అనమాట వాళ్ళకు, అవి కొంచెం లాట్లో కొంటారు కాబట్టి ఈ పుల్లెట్ ఫస్ట్ పెట్టే ఎగ్స్ ఆ ఎగ్స్ను అక్కడక్కడ మిక్స్ చేస్తారు కనపరాకుండా. అది చాలా తప్పండి, ఎందుకంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది. ప్రతి ఒక్క పిల్లవాడికి న్యాయం జరగాలి. ఒకరికి 70 గ్రాముల గుడ్డు, ఒకరికి 25 గ్రాములు 30 గ్రాముల గుడ్డు ఇవ్వడానికి అది కరెక్ట్ కాదు. అది ఆ విషయాల్లో మటుకు చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.